హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద హరికృష్ణ డైలీ కరెంట్ అఫైర్స్. ఈరోజు ఈ వీడియోలో మనం జనవరి నుండి జూన్ వరకు గల ముఖ్యమైన స్టాటిక్ కరెంట్ అఫైర్స్ చూడబోతున్నాం. అదేవిధంగా స్టాటిక్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి పార్ట్ 1 మరియు పార్ట్ 2 వీడియోస్ కూడా మన ఛానల్లో చేయడం జరిగింది. వాటిని ఇంకా ఎవరైనా చూడకపోతే వెంటనే చూసి కంటెంట్ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి నన్ను మా టీంని ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఫస్ట్ వన్, ఏఐఐటి భారతదేశపు అతిపెద్ద డ్రోన్ పైలట్ శిక్షణా సంస్థను ప్రారంభించింది. ఆన్సర్ ఐఐటి గౌహతి. ఇంపార్టెంట్ పాయింట్స్: సాంకేతిక పురోగతి మరియు ఆవిష్కరణలను ప్రోత్సహించే దిశగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి ఎడ్యూరాడ్ సహకారంతో భారతదేశపు అతిపెద్ద రిమోట్ పైలట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ను ప్రారంభించింది. 18 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ కార్యక్రమం ఏకకాలంలో 9 మధ్యతరగతి డ్రోన్లను ఎగురవేసే సామర్థ్యం కలిగి ఉంది. ఏ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కాజునేము అనగా సిట్రస్ నిమ్మకాయని, ఇది ఒక ప్రత్యేకమైన నిమ్మకాయని స్టేట్ ఫ్రూట్గా ప్రకటించింది? ఆన్సర్ అస్సాం. ప్రస్తుత అస్సాం చీఫ్ మినిస్టర్ ఎవరంటే హిమంత బిశ్వ శర్మ. అదేవిధంగా ప్రస్తుత అస్సాం గవర్నర్ ఎవరంటే గులాబ్ చంద్ కటారియా. ప్రపంచంలోనే అత్యంత పొడవైన 2 వరుసల సొరంగం సేలా టన్నెల్ను ఏ రాష్ట్రంలో నిర్మించారు? ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్. ప్రస్తుత అరుణాచల్ ప్రదేశ్ సీఎం ఎవరంటే పేమా ఖండు. అతను 3వసారి ఎన్నికవడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుత అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ ఎవరంటే కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్. ఇంపార్టెంట్ పాయింట్స్: ప్రపంచంలో అత్యంత పొడవైన 2 వరుసల సొరంగం సేలా టన్నెల్ను నరేంద్ర మోడీ వర్చువల్గా ప్రారంభించి జాతికి అంకితం చేయడం జరిగింది. అరుణాచల్ ప్రదేశ్లో భారత్ చైనా సరిహద్దు ఎల్ఏసి లేదా లైన్ ఆఫ్ యాక్షన్ కంట్రోల్ సమీపంలో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ 825 కోట్లతో సముద్ర మట్టానికి 13,000 అడుగుల ఎత్తున ఈ టన్నెల్ని నిర్మించింది. దేశంలోనే మొదటి ఇండోర్ అథ్లెటిక్స్ సెంటర్ను ఏ నగరంలో ప్రారంభించారు? ఆన్సర్ భువనేశ్వర్. ఇంపార్టెంట్ పాయింట్స్: ఒడిస్సాలోని కళింగా స్టేడియంలో దేశంలోనే మొదటి ఇండోర్ అథ్లెటిక్స్ సెంటర్ను ప్రారంభించడం జరిగింది. ప్రస్తుత ఒడిస్సా సీఎం ఎవరంటే మోహన్ చరణ్ మాజీ. అదేవిధంగా ఒడిస్సా గవర్నర్ ఎవరంటే రఘుబర్ దాస్. ఉత్తర అట్లాంటిక్ సైనిక కూటమి లేదా నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో 32వ సభ్య దేశంగా చేరిన దేశం ఏది? ఆన్సర్ బి స్వీడన్. ఇంపార్టెంట్ పాయింట్స్: ఉత్తర అట్లాంటిక్ సైనిక కూటమి లేదా నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో స్వీడన్ మార్చి 7న లాంఛనంగా చేరింది. నాటో కూటమిలో స్వీడన్ 32వ సభ్య దేశం. నాటో ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే బ్రసెల్స్, బెల్జియంలో కలదు. అదేవిధంగా ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక కూటమి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్కు తదుపరి సెక్రటరీ జనరల్గా డచ్ ప్రధానమంత్రి అయినటువంటి మార్క్ రుట్టే నియమితులవడం జరిగింది. దేశంలోనే తొలిసారిగా అండర్ వాటర్ మెట్రో టన్నెల్ ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ కోల్కతా. ఇంపార్టెంట్ పాయింట్స్: కోల్కతా మెట్రోలోని ఈస్ట్ వెస్ట్ మెట్రో క్యారిడార్లో భాగంగా నిర్మించిన ఈ అండర్ వాటర్ టన్నెల్ ఎస్ప్లేనెడ్ మెట్రో స్టేషన్ నుంచి ఔరా మైదాన్ స్టేషన్ వరకు ఉంది. అయితే దేశంలో తొలి మెట్రో రైలు 1984లోనే కోల్కతాలో పరుగులు తీయగా తాజాగా అండర్ వాటర్ మెట్రో టన్నెల్ కూడా కోల్కతాలోనే ప్రారంభం కావడం విశేషం. ఇది 120 కోట్ల వ్యయంతో హుగ్లీ నది కింద నిర్మించారు. కోల్కతా ఈస్ట్ వెస్ట్ మెట్రో పొడవు మొత్తం 16.6 కిలోమీటర్లు కాగా అందులో 10.8 కిలోమీటర్ల పొడవున మెట్రో భూమి కింద ఉంటుంది. బీఎస్ఎఫ్లో తొలి మహిళా స్నైపర్ సుమన కుమారి ఏ రాష్ట్రానికి చెందినవారు? ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్. ఇంపార్టెంట్ పాయింట్స్: పాకిస్తాన్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో నిత్యం గస్తీ కాస్తూ శత్రుమూకల నుంచి దేశాన్ని రక్షించడంలో బీఎస్ఎఫ్ది ప్రధాన పాత్ర. ఇంతటి కీలక దళంలో మొట్టమొదటి మహిళా స్నైపర్గా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సుమన్ కుమారి చరిత్ర సృష్టించారు. నెక్స్ట్ వన్, షాపూర్ కంది బ్యారేజ్ను ఏ నదిపై నిర్మించారు? ఆన్సర్ రావి. రావి నదిపై షాపూర్ కంది బ్యారేజ్ను నిర్మించడం జరిగింది.
మన దేశంలో అత్యధిక చిరుతపులులు గల రాష్ట్రం ఏది? ఆన్సర్ మధ్యప్రదేశ్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అత్యధిక చిరుతపులులు అయితే మధ్యప్రదేశ్, అత్యధిక స్నో లెపర్డ్స్ మంచు చిరుతలైతే లడాక్. ఇంపార్టెంట్ పాయింట్స్. భారత్లో చిరుతల స్థితిగతుల 2022 పేరిట 2024 ఫిబ్రవరి 29న కేంద్ర ప్రభుత్వం నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం 2018లో భారత్లో 12,852గా ఉన్న చిరుతల పిల్లుల సంఖ్య 2022 నాటికి 13,874 పెరిగిందని కేంద్రం వెల్లడించింది. చిరుతల సంఖ్యలో మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. మధ్యప్రదేశ్లో మొత్తం చిరుతపులుల సంఖ్య ఎంతంటే 3,907. అదేవిధంగా మహారాష్ట్రలో అయితే 1985తో రెండో స్థానంలో నిలిచింది. కర్ణాటక మూడో స్థానంలో నిలవడం జరిగింది. మధ్యప్రదేశ్లో అత్యధికంగా 486 చిరుతలు పెరగడం జరిగింది. ఇంకా శాతాల పరంగా చూసుకుంటే ఏకంగా 282% పెరుగుదలతో అరుణాచల్ ప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. దేశంలోని మొదటి జాతీయ డాల్ఫిన్ పరిశోధనా కేంద్రం ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆన్సర్ బీహార్. ఇంపార్టెంట్ పాయింట్స్. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దేశంలో మరియు ఆసియాలోని మొదటి నేషనల్ డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్ను పాట్నాలో మార్చి 4న ప్రారంభించడం జరిగింది. ఏ రాష్ట్రానికి చెందిన రెడ్ యాంట్ చట్నీ భౌగోళిక సూచిక ట్యాగ్ను అందుకుంది? ఆన్సర్ ఒడిస్సా. సాధారణంగా మనం తినే ఆహారంలో వెజ్ పచ్చళ్ళు మరియు నాన్ వెజ్ పచ్చళ్ళు చేసుకుంటూ ఉంటాం. అదేవిధంగా ఒడిస్సాలోనే మయూర్భంజ్ జిల్లాలో ఎర్రచీమలతో చట్నీ చేస్తారు. ఈ ఎర్రచీమల పచ్చడిని గిరిజనులు ఎంతో ముఖ్యమైన వంటకంగా ఉపయోగిస్తారు. ఇప్పటికీ ఆదివాసుల్లో ప్రధాన వంటకంగా ఈ ఎర్రచీమల పచ్చడి ఉంటుంది. ఆ ఎర్రచీమల పచ్చడికి భౌగోళిక గుర్తింపు కూడా లభించింది. స్వాతంత్రం తర్వాత ఉమ్మడి పౌరస్మృతి చట్టాన్ని యూనిఫామ్ సివిల్ కోడ్ను అమలు చేయనున్న తొలి రాష్ట్రం ఏది? ఆన్సర్ ఉత్తరాఖండ్. ఇంపార్టెంట్ పాయింట్స్. స్వాతంత్రానంతరం దేశంలోని ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయనున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లుకు ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిపింది. భారత్లో విలీనానికి ముందు నుంచే ఈ చట్టం గోవాలో అమల్లో ఉంది. 2024 జనవరిలో రామ్సర్ సైట్ల జాబితాలో చేర్చబడిన అంకసముద్ర బర్డ్ కన్జర్వేషన్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ కర్ణాటక. 2024 జనవరిలో కొత్త రామ్సర్ సైట్లను ప్రకటించడం జరిగింది. అవేమో ఇప్పుడు చూద్దాం. అంకసముద్ర పక్షుల సంరక్షణ రిజర్వ్, అగనాసిని ఈస్టూరి, మగడికెరి కన్జర్వేషన్ రిజర్వ్. ఈ మూడు కూడా కర్ణాటక రాష్ట్రంలో కలవు. అదేవిధంగా కరైవెట్టి పక్షుల అభయారణ్యం, లాంగ్వుడ్ సోలా రిజర్వ్ ఫారెస్ట్, ఇవి రెండూ కూడా తమిళనాడులో కలవు. ఈ 5 రామ్సర్ సైట్లతో కలిపి మొత్తం ఇండియాలో 80 రామ్సర్ సైట్లకు చేరుకున్నాయి. అదేవిధంగా జూన్లో మరో 2 రామ్సర్ సైట్లని యాడ్ చేయడం జరిగింది. అవేంటో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1 నాగి పక్షుల అభయారణ్యం, నెంబర్ 2 నక్తి పక్షుల అభయారణ్యం. ఇవి రెండూ కూడా బీహార్ రాష్ట్రంలో కలవు. ఈ 2 రామ్సర్ సైట్లతో మన దేశంలో 82 రామ్సర్ సైట్లకు చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం ఇండియాలో 82 రామ్సర్ సైట్లు ఉన్నాయి. ప్రపంచంలో మొట్టమొదటి అణు బ్యాటరీని ఆవిష్కరించిన బీటాబోల్ట్ స్టార్టప్ కంపెనీ ఏ దేశానికి చెందినది? ఆన్సర్ చైనా. గుర్తుపెట్టుకోండి, ఇది చైనాకు చెందిన మొట్టమొదటి అణు బ్యాటరీని ఆవిష్కరించిన స్టార్టప్ కంపెనీ. ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ బ్యాటరీ ఛార్జింగ్ అవసరం లేకుండా 50 సంవత్సరాల పాటు నిరంతరాయంగా శక్తిని అందించగలదని చైనా కంపెనీ పేర్కొంది. 2024 ప్యారిస్ ఒలింపిక్స్ మరియు పారా ఒలింపిక్స్ కోసం డిజిటల్ వీసాలు జారీ చేసిన మొదటి యూరోపియన్ దేశంగా ఏ దేశం నిలిచింది? ఆన్సర్ ఫ్రాన్స్. దేశం యొక్క మొదటి ఆరోగ్యకరమైన మరియు పరిశుభ్రమైన ఆహార వీధి ప్రసాదంను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? గుర్తుపెట్టుకోండి, ఇండియాస్ ఫస్ట్ హెల్తీ అండ్ హైజెనిక్ ఫుడ్ స్ట్రీట్ ప్రసాదం ఏ రాష్ట్రంలో ప్రారంభించడం జరిగిందంటే మధ్యప్రదేశ్ ఉజ్జయిన్లో ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వన్, భారతదేశపు మొదటి డార్క్ స్కై పార్కుగా మైలురాయి సాధించిన పెంచ్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో కలదు? ఆన్సర్ మహారాష్ట్ర. గుర్తుపెట్టుకోండి,
పెంచ్ టైగర్ రిజర్వ్ ఎక్కడుందంటే మహారాష్ట్రలో కలదు. ఇటీవల వార్తల్లో నిలిచిన మల్కన్గిరి విమానాశ్రయం ఏ రాష్ట్రంలో కలదు? ఆన్సర్ ఒడిశా. ఈ మల్కన్గిరి విమానాశ్రయాన్ని అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి నవీన్ పట్నాయక్ జనవరి 9, 2024న ప్రారంభించడం జరిగింది. ప్రస్తుత ఒడిశా సీఎం ఎవరంటే మోహన్ చరణ్ మాజీ. ఏ కేంద్రపాలిత ప్రాంతం ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనని అమలు చేసిన మొదటి కేంద్రపాలిత ప్రాంతంగా అవతరించింది? జమ్మూ మరియు కాశ్మీర్. గుర్తుపెట్టుకోండి, జమ్మూ మరియు కాశ్మీర్ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అమలు చేసిన మొదటి కేంద్రపాలిత ప్రాంతంగా అవతరించడం జరిగింది. ఇంపార్టెంట్ పాయింట్స్. పిఎం విశ్వకర్మ యోజన 2023 సెప్టెంబర్ 17న ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభించబడింది. పనిముట్లతో పనిచేసే కళాకారులు, హస్త కళాకారులకు ఎండ్ టు ఎండ్ సపోర్ట్ అందించడానికి ఈ పథకం రూపొందించబడింది. గుర్తుపెట్టుకోండి, పనిముట్లతో పనిచేసే కళాకారులు మరియు హస్త కళాకారుల కోసం ఎండ్ టు ఎండ్ సపోర్ట్ చేయడానికే పిఎం విశ్వకర్మ యోజనను ప్రారంభించడం జరిగింది. ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం 2023-24 ఆర్థిక సంవత్సరం నుండి 2027-28 ఆర్థిక సంవత్సరం వరకు 13,000 కోట్ల బడ్జెట్ను కేటాయించడం జరిగింది. బిన్సార్ వన్యప్రాణుల అభయారణ్యంలో చెలరేగిన మంటలను ఆర్పే క్రమంలో ఆ రాష్ట్ర అటవీ సిబ్బంది దుర్మరణం పాలవడం జరిగింది. బిన్సార్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో కలదు? ఆన్సర్ ఉత్తరాఖండ్. ఇక్కడ ఉత్తరాఖండ్ గురించి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ చూద్దాం. ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్ ఎవరంటే పుష్కర్ సింగ్ ధామీ. అదేవిధంగా ఉత్తరాఖండ్ గవర్నర్ ఎవరంటే గుర్మీత్ సింగ్. హెమిస్ ఫెస్టివల్ను ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో జరుపుకుంటారు? ఆన్సర్ లదాఖ్. లదాఖ్లో హెమిస్ ఫెస్టివల్ను జరుపుకోవడం జరుగుతుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనను ఏ నదిపై నిర్మించారు? ఆన్సర్ చీనాబ్. చీనాబ్పై అత్యంత ఎత్తైన రైల్వే వంతెనను నిర్మించడం జరిగింది. ఇక్కడ ఈ రైల్వే వంతెన గురించి మనం కొన్ని ముఖ్యమైన పాయింట్స్ చూద్దాం. చీనాబ్ నదిపై కట్టిన ఈ రైల్వే బ్రిడ్జి మీదుగా రాంబాన్ నుంచి రియాసీకి అతి త్వరలో రైలు సర్వీసులు ప్రారంభం కానున్నట్లు ఉత్తర రైల్వే శాఖ వెల్లడించింది. కాశ్మీర్ను భారత్లోని మిగతా ప్రాంతాలతో అనుసంధానించేందుకు చేపట్టిన ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో భాగంగా చీనాబ్ వంతెనను నిర్మించారు. ఇప్పటి వరకు చైనాలోని బెహ్పాన్ నదిపై నిర్మించిన 275 మీటర్ల పొడవైన గబాయ్ రైల్వే వంతెన పేరుతో ఉన్న ప్రపంచ రికార్డును ఇది అధిగమించింది. నదీ గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తున ఉన్న ఈ రైల్వే వంతెన పొడవు 1315 మీటర్లు. భారతదేశంలోని ఏ నగరం యునెస్కో తొలి సాహిత్య నగరంగా గుర్తించబడింది? కోజికోడ్. ఇది కేరళ రాష్ట్రంలో కలదు. ఇంపార్టెంట్ పాయింట్స్. దేశంలో సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలిచిన కేరళలోనే కోజికోడ్ను భారతదేశపు తొలి సాహిత్య నగరంగా యునెస్కో ప్రకటించింది. 2023 అక్టోబర్లో కోజికోడ్ యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్కు చెందిన సాహిత్య విభాగంలోకి ప్రవేశించింది. ఇక్కడ మనం యునెస్కో గురించి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ చూద్దాం. యునెస్కో ఫుల్ ఫామ్ యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. అదేవిధంగా యునెస్కో హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే ప్యారిస్, ఫ్రాన్స్లో కలదు. అదేవిధంగా యునెస్కో ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఎవరంటే ఆడ్రీ అజౌలే. నెక్స్ట్ వన్, తమిళనాడులో గల కొన్ని ముఖ్యమైన నేషనల్ పార్క్స్ చూద్దాం. గిండి నేషనల్ పార్క్, గల్ఫ్ ఆఫ్ మన్నార్ నేషనల్ పార్క్, మధుమలై నేషనల్ పార్క్, ముకుర్తి నేషనల్ పార్క్. ఈ 4 కూడా తమిళనాడు రాష్ట్రంలో కలవు. ఈ 4ంటిని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో ఇప్పుడు చూద్దాం. మధు మరియు మన్నార్ కలిసి ముకుర్తితో తమిళనాడులోనే గండికి వెళ్ళారు. ఇక్కడ మధు అంటే మధుమలై నేషనల్ పార్క్, అదేవిధంగా మన్నార్ అంటే గల్ఫ్ ఆఫ్ మన్నార్ నేషనల్ పార్క్, ముకుర్తి అనగా ముకుర్తి నేషనల్ పార్క్, ఇక్కడ గండి అనగా గిండి నేషనల్ పార్క్. ఇలాంటి స్టాటిక్ కరెంట్ అఫైర్స్తో పాటు డైలీ కరెంట్ అఫైర్స్, వీక్లీ కరెంట్ అఫైర్స్, మంత్లీ కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా కంటెంట్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.